సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక తిలక్ రోడ్లోని వైసీపీ కార్యాలయం నుంచి నగర పురవీధుల మీదుగా ఈ ర్యాలీ సాగింది. పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా గూడూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లుగా అందించిన అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రోగ్రెస్ కార్డుతో తాము ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగామన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని, పార్లమెంటుతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. జగన్ అమలు చేసిన నగదు బదిలీ పథకం ద్వారా 12% ఉన్న పేదరికం 4%కి తగ్గిపోయిందన్నారు. 18,50,000 కోట్లు డీబీటీ పథకం ద్వారా పేదల ఆర్థిక ప్రగతికి జగనే నేరుగా ఖాతాల్లో జమ చేశారన్నారు. విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఆయా రంగాల్లో తీర్చిదిద్దడం జరిగిందన్నారు. పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందచేసి వారి మనసుల్లో జగన్ సుస్థిర స్థానం సంపాదించారని అన్నారు. అనంతరం ప్రచారం ముగింపు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ స్టేట్ సెక్రటరీ గూడూరి రాధిక, నగర మాజీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 60 to 70% రోడ్స్ అండ్ డ్రైన్స్ ఆల్రెడీ వేశారు. 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో 2 సంవత్సరాల కరోనా వల్ల కొంచెం ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. సో ఓన్లీ మేము 100% కొంచెం రోడ్లు, డ్రైన్స్ కట్టలేకపోయాం. రానున్న రోజుల్లో డెఫినెట్గా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. మెయిన్ ప్రాబ్లం అంతా డ్రైన్స్ అండ్ రోడ్స్. నెక్స్ట్ ఈజ్ గోదావరి వాటర్స్ కూడా కొన్ని గ్రామాలకు వెళ్ళలేదు వాటర్. దాన్ని కూడా మేము త్వరలోనే ఒక 6 నెలల్లోని ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు చెప్తున్నాం. మా పార్టీ విజయానికి మేము ప్రోగ్రెస్ కార్డుతో వెళ్తున్నాం సార్. మేము ఊరికి ఆషామాషిగా అయ్యో చంద్రబాబు నాయుడు తిట్టు లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టు వెళ్ళడంలా. మేము గతంలో ఏమైతే హామీలు ఇచ్చామో 99% అమలు చేసి మా ప్రోగ్రెస్ ఇది, మా ప్రోగ్రెస్ కార్డు ఇది అని చెప్పి తీసుకుని వెళ్ళి మేము వెళ్తున్నాం. 33 పథకాలు పెట్టి సంక్షేమంతో పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి 12% నుంచి 4% తగ్గించిన జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 18,50,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసింది. బీజేపీ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. దాన్ని అమలు చేయమని చెప్తేనే దానికి ఇంప్లిమెంట్ చేయడానికి చూశారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తే మానేస్తారు. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ అది మంచిది. ఎందుకంటే ల్యాండ్ సెక్యూరిటీ అది.